వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైనటువంటి దినాన మరొకసారి మన విశ్వాస జీవితంలో దేవునికి లెక్క అప్పగించవలసిన విషయాలు చాలాసార్లు నేను చాలా కోణాల్లో చెప్పాను. విశ్వాసిగా లెక్క అప్పగించిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే మరొకసారి ఈ రోజున ఒక 4 విషయాలు విశ్వాసిగా లెక్క అప్పగించాలి, జాగ్రత్త. ఎందుకు అంటే ఈ రోజున లెక్కలు, ఈరోజు మనందరికీ లెక్కల పరీక్ష, దేవుడు లెక్కల పరీక్ష. ఏ లెక్కలు దేవుడు అడుగుతాడు ఒక విశ్వాసిగా? తీర్పు దినాన దేవుడు అడిగే లెక్కల్లో అనేక లెక్కలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ఆ లెక్కల్లో ఒక 4 ఈ రోజున మనము ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. వాస్తవానికి మొట్టమొదటిగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎవరు? దేవుడే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు మనందరము కూడా రాజులమేనా? వాస్తవానికి రాజులమే. కానీ చాలా మంది నేను కటిక దరిద్రుడిని, నేను పేదవాడిని అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడి దృష్టిలో నీ స్టేటస్ ఏంటంటే, నీకున్న స్థితి నువ్వు రాజువి. రాజులైన యాజక సమూహం అన్నాడు పేతురు గారు. అంటే నువ్వు రాజువి అని నీకు తెలియక నా బ్రతికేంటండి, నాకేముందండి అని మనం అనుకుంటుంటాం. అంటే భౌతికమైన స్థితిని చూస్తున్నారు తప్ప రక్షణ పొందిన తర్వాత నేను నిజంగా రాజునా? రాజువే. ఆ రాజులకు రాజు ఎవరుప్పుడు? దేవుడు. అంటే నువ్వు రాజువి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు దేవుడు. అయితే ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు రాజుగా ఉన్న నీకు నాకు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ముందు ప్రకటన గ్రంథం చదువుకుందాం. 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. ముందుగా ప్రకటన 19:11లో, ప్రకటన 19:11లో గ్రంథం, క్షమించండి, అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. వాస్తవానికి ఇది మాదీయ పారసీక రాజ్యం. మాదీయ రాజ్యంలో రాజు ఎవరు అంటే దర్యావేషు. ఈ దర్యావేషు అనే రాజు కింద 120 మంది అధిపతులు ఉన్నారట. ఈ 120 మందికి పెద్ద లేదా పైన ముగ్గురు ప్రధానులు. ఆ ముగ్గురులో కూడా ముఖ్యుడు దానియేలు. ఇక్కడ దానియేలు గురించి అంటున్న మాట ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఆ రాజు అయిన దర్యావేషుకి ఏం అప్పచెప్పాలి అంటే రాజుకి లెక్క చెప్పాలి ఖచ్చితంగా. దర్యావేషు అనే రాజుకి దానియేలుతో పాటు ఆ అధిపతులందరూ కూడా ఆ రాజ్యం గురించి లెక్కలంటే అప్పచెప్పాలి. ఈరోజు ఒక కుటుంబాన్ని తీసుకుంటే మా భార్యాభర్తల మధ్య లెక్కలు తప్పుగా చెప్తారు. ఎందుకంటే ఆ భర్త భార్యకి ఇస్తాడు, ఏదో ఒక రకంగా కొంత ఖర్చు పెట్టమని ఇస్తే 100-200 దాచి ఒకవేళ మంచి కోసం అయి ఉండొచ్చు, అయిపోయిందంటే అనొచ్చు. అంటే ఈరోజు భర్త దగ్గర భార్య ఒక లెక్కల్లో తప్పులు తేడా ఉండొచ్చు. తల్లిదండ్రులేమో పిల్లల్ని బయటకు పంపిస్తే ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి, అది యవ్వన పిల్లలు ఎవరైనా లెక్క తప్పు చెప్పొచ్చు. ఎందుకంటే ఖర్చు ఎంత అయిందో ఎగ్జాక్ట్ గా చెప్పరు, వాళ్ళకంటూ కొన్ని అవసరాలు తీర్చుకుని. ఈరోజు భార్యాభర్తల మధ్య లెక్కలు తప్పు ఉండొచ్చేమో కానీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లెక్కలు తప్పులైనా ఖచ్చితంగా విశ్వాసిగా దేవుడి దగ్గర ఏమి అప్పచెప్పాలి మనం? నువ్వు లెక్క తప్పు చెప్పినా ఆ లెక్కకి దేవుడికి తెలుసు. ఎందుకంటే సృష్టికర్త నువ్వు లెక్క తప్పు చెప్తున్నావో కరెక్ట్ గా చెప్తున్నావో ఆయనకి తెలుసు. ఈరోజు రాజునికి ఏం కలగకూడదు అంటున్నారు. అక్కడ ఒక మాట చూసారా? దానియేలు గ్రంథం 6:2లో రాజునకు నష్టము కలగకుండానట్లు అన్నాడు. అమ్మ, రాజుకి ఏం కలగకూడదు? ఎప్పుడు రాజుకి నష్టం కలగకూడదు. ఈరోజు మనందరము రాజులమైతే మన రాజులకు రాజు ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవునికి నీ వల్ల ఏం కలగకూడదు? నష్టము
కలగకూడదు. రాజునకు దేవునికి నష్టం కలగకూడదు అంటే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. రోమ పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనాలలో, లేదా 24 చదువుకుందాం. రోమ 2:24. ఇప్పుడు మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య ఏమవుతుందన్నాడు అంటే, ఇప్పుడు క్రైస్తవులు బట్టి, విశ్వాసులు బట్టి దేవుని నామం ఏమవుతుంది? ఇప్పుడు దేవుని నామం దూషించబడుతుందంటే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి లెక్క అడుగుతాడు. ఇప్పుడు దేవుని నామం దూషించబడుతుందంటే ఆ రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన దేవుడికి ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. ఆ నష్టం ఎవరి వల్ల కలుగుతుంది? ఒక విశ్వాసి వల్ల. ఈరోజు నీ బయటికి వెళ్తున్నావు కదా, నీ బ్రతుకును చూసే ఒకరు దేవుడిని నమ్ముకుంటాడో నమ్ముకోడో అన్నది ఆధారపడి ఉంటది. మన మాట తీరు బట్టే దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలే ఎలాగుంటే అని ఒకసారి అనుకున్నాడు అనుకోండి, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలే ఎలా బ్రతికితే అనుకున్నాడు అనుకోండి, వాడు దేవుళ్ళకి ఎప్పుడు రాడు. ఈరోజు చాలా మంది దగ్గర వింటున్నానండి ఈ సాక్ష్యం. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే వాళ్ళు సంఘానికి వచ్చిన వాళ్ళే మారకపోతే మాకెందుకండి సువార్త అని అంటున్నారు. అప్పుడు దేవుడికి ఏం కలిగినట్టు? నీ వల్ల నష్టం కలిగినట్టు. వాస్తవానికి రాజుకి ఏం కలగకూడదు అంటున్నాడు ఇక్కడ. రాజునికి నష్టం కలగకూడదు, లెక్క జాగ్రత్తగా అప్పగించాలి. ఈరోజు నా వల్ల దేవుని నామం దూషించబడుతుందంటే, నా ప్రవర్తన వల్ల, నా బ్రతుకు వల్ల దేవుని నామం దూషించబడుతుందంటే ఖచ్చితంగా విశ్వాసిగా నేను దేవునికి లెక్క చెప్పాలి. ఆయన అడగడు అనుకోకండి, దేవుడు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఎలా ఉంది? తేటగా ఉన్నది. దేవుని కన్నులకు ఏమి లేదు? మరుగు లేదు, సమస్తము తేటగా ఉంది. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో అంటే ఇక్కడ కూర్చున్న మనందరము, నాతో సహా దేవునికి విశ్వాసిగా నేను దేవునికి ఏం చెప్పాలి? ఖచ్చితంగా లెక్క చెప్పాలమ్మా. ఆ లెక్క గురించైనా మనం భయపడుతూ బ్రతకాలి. లోకంలో ఇన్ని మాటలు వింటున్నా సరే ఒక విశ్వాసి బ్రతుకులో ఇంకా మార్పు రాకుండా, నీ వల్ల దేవుని నామం లోకంలో దూషించబడుతుందంటే ఆలోచించండి, దేవునికి నా వల్ల నష్టం కలుగుతుంది, నా బ్రతుకులో నష్టం కలుగుతుంది. ఒక వ్యక్తి బ్రతుకులో నష్టం కలుగుతుంది అంటే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అయితే దేవుడు విశ్వాసిగా లెక్క అప్పగించవలసిన విషయంలో మొట్టమొదటిగా పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను ఏమన్నాడంటే హృదయ శుద్ధి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాను. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అగును. రాజు ఏమవుతాడు? రాజు స్నేహితుడు అవ్వాలి అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. రాజు స్నేహితుడు అవ్వాలంటే, ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు స్నేహితుడు అవ్వాలంటే మనలో ఉండాల్సిన 2 లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది హృదయ శుద్ధిని ఏమవ్వాలి? హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలకాలి అన్నాడు. ఇప్పుడు ఈ 2 సందర్భాలు రాశాను. ఒకటేమో హృదయ శుద్ధి, 2 దయగల మాటలు. ఇప్పుడు ఈ రెండింటి విషయంలో దేవునికి ఏం అప్పగించాలి? ప్రతి క్రైస్తవుడు లెక్క అప్పగించాలి. పరిశుద్ధత, హృదయ శుద్ధి, అందుకే ధన్యతల్లో ఉంటుంది. గమనించారా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. అంటే హృదయ శుద్ధి లేకపోతే ఎవరిని చూడలేరు. ఈరోజు నేను అడుగుతాను, ఇక్కడ మనలో ఎంతమందికి హృదయం శుద్ధిగా ఉంది? ఎటువంటి చెడు ఆలోచనలు ఎవరి మీద కూడా లేకుండా ఎన్ని కల్మషాలతో నిండిపోయి ఉంటుందో హృదయం. ఎన్ని కల్మషాలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రల్లో బయటకు చెప్పరు. కానీ వ్యక్తిగత నిజంగా దేవుడికి స్కానింగ్ చేస్తే ఎవరి హృదయంలో ఏముందో తెలిసిపోద్ది. ఒక వ్యక్తిని చూస్తూనే ఉంటాం కానీ ఆ వ్యక్తి మీద ఎన్నో రకాల ఆలోచనలు ఉంటుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయం ఎప్పుడు కూడా, దేవుడు కొలిచే కొలత హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆయన చూసేది ఎప్పుడు కూడా హృదయాన్నే. నీ భౌతికమైన స్వరూపం కాదు, నీ భౌతికమైనటువంటి నీకున్నటువంటి ఆస్తిపాస్తులు అంతస్తులు ఏవి చూడ్డు, కానీ ఎప్పుడు దేవుడు చూసేది హృదయమే. ఇప్పుడు నీ హృదయం శుద్ధిగా ఉందా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? హృదయ శుద్ధిగా లేకపోతే దేవుని చూసే అవకాశము లేదు. ఇప్పుడు దేవుడు ఏమి లెక్క అడుగుతాడంటే, ఒక విశ్వాసిగా పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతుకుతున్నావా?
పరిశుద్ధత నీలో ఉందా? దేవుడు ఖచ్చితంగా అడుగుతాడండి. హెబ్రీ పత్రికలోనే ఉన్నామా? హెబ్రీ పత్రిక 12:14 ఒక మాట ఉంటుందండి. హెబ్రీ 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అన్నాడు. ఈ మాట చూడండి, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేము అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్నాడు. ఇప్పుడు హృదయ శుద్ధి అన్నా పరిశుద్ధత అన్నా ఒకటే. హృదయ శుద్ధి లేకపోయినా పరిశుద్ధత లేకపోయినా ఆ వ్యక్తి దేవుని సముఖానికి వెళ్ళలేడు. అంటే రేపు పొద్దున్న తీర్పు దినాన్న యేసుక్రీస్తు 2వ రాకడలో మొట్టమొదటిగా తీర్పులో నీకు పరిశుద్ధత గురించి లెక్క అడుగుతాడు. ఎంత మేరకు మీ జీవితాల్లో పరిశుద్ధత కలిగి మీరు బ్రతికారు? పరిశుద్ధత లేకపోతే నన్ను చూసే అవకాశమే లేదు, నన్ను మీరు చూడలేరు. అందుకు దేవుడు ఆ పరిశుద్ధత విషయంలో లెక్క ఖచ్చితంగా అప్పగించాలి. పరిశుద్ధత కలిగిన వాడు రాజుకి ఏమవుతాడు? పరిశుద్ధత కలిగితే నువ్వు దేవునికి స్నేహితుడు అవుతావు. యోసేపు ఉన్నాడు. యోసేపు జీవితంలో పరిశుద్ధత కలిగి బ్రతికాడా? తప్పు చేశాడా? పరిశుద్ధంగా బ్రతికాడు. పోతీఫర్ భార్య వచ్చినా ఎన్నో మార్లు ఈయన గురించి మాట్లాడుకుంటాం. అంటే పరిశుద్ధత ఎంతగా కాపాడుకున్నాడో. ఇప్పుడు యోసేపు దేవునికి స్నేహితుడు అవుతాడా? ఖచ్చితంగా. ఎప్పుడైతే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో యోసేపు దేవునికి స్నేహితుడు అవుతాడు. దానియేలు గారు ఉన్నారండి. రాజుగారి భోజనం భుజించాడా? భుజించలేదా? ఎక్కడ అపవిత్రత ఉంటుందేమోనని, అపవిత్రత కలిసిపోతుందేమోనని రాజుగారి భోజనం తినడానికి కూడా ఇష్టపడలేదండి. ఇష్టపడలే. అంటే అపవిత్రపరచకుండా కాపాడుకున్నాడంటే నిజంగా దానియేలు రాజుకి ఏమవుతాడు? స్నేహితుడు అవ్వాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాటలు వింటున్న ఎవరైనా నా పరిశుద్ధత నేను కాపాడుకుంటే, పరిశుద్ధత అనేది దేనికి సంబంధించింది? బాహ్యంగా అంతరంగాన. పరిశుభ్రత దేహానికి, పరిశుద్ధత అంతరంగానికి. అంటే ఆత్మకి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆత్మకు పరిశుద్ధత ఉంటేనే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుకుంటాడు. దేవుడు ఒక రోజు లెక్కడిగినా తలదించుకొని దొంగోడు ఎలా ఉంటాడు? జడ్జి ముందు దొంగోడు ఎలా ఉంటాడంటే తప్పు చేసిన వాడు. పరిశుద్ధత లేనివాడు ఎలా ఉంటాడంటే తలదించుకుని ఉంటాడు. నిజంగా పరిశుద్ధంగా బ్రతికేవాడు దేవుడు ఒక రోజు నాకు లెక్క అడుగుతాడు. విశ్వాసగా నేను అప్పగించే లెక్కలో ఖచ్చితంగా పరిశుద్ధత లేకపోతే లెక్క అప్పగించాలి. జాగ్రత్త. ఈ పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం మనిషి జీవితంలో. అప్పుడు రాజు నీకు ఏమవుతాడు అన్నాను? స్నేహితుడు మొట్టమొదటిగా. నెంబర్ 2, మాటలు. అంటే మాటల విషయంలో కూడా దేవునికి ఏం అప్పగించాలి? ఖచ్చితంగా. మాటలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాము, తక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడతారు ఎక్కువ మంది. ఆలోచించండి. మాటలు ఆడలే గాని ఆపిన వాళ్ళు ఉండరు కొంతమంది. ఎక్కువ శాతం అక్క చెల్లెల్లో ఉంటుంటది. మాట్లాడారంటే ఒక మాటకు మాట ఎన్నో మాటలు వస్తాయి. లేనిపోని మాటలు పుట్టించే వాళ్ళు కూడా లేకపోలే. కానీ దేవుడు అంటున్న మాట, నీ నోటి వెంట వచ్చే మాట ఎలా ఉండాలంటే దయ కలిగిన మాట అయి ఉండాలమ్మా. ఈరోజు చాలా మంది జీవితాల్లో మీరు ఆలోచించండి. హృదయపూర్వకంగా నేను అంటున్నాను కాదు కానీ కత్తిపోటు వంటి మాటలు వచ్చేవాళ్ళు లేరు. ఒక భర్త ఒక భార్య కుటుంబంలోనే మాట్లాడతాను. భర్త ఎన్నిసార్లు సూటిపోటి మాటలతో భర్తను గుచ్చుండదు? ఒక భార్యని భర్త ఎన్నిసార్లు సూటిపోటు మాటలతో గుచ్చుండడు? అంటే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే దేవుడు నీ మాటల విషయంలో దేవునికి నువ్వే అప్పగించాలి. ఈ మాట మనకు అర్థమైనప్పుడు కుటుంబంలో భర్త భార్య ఎంత జాగ్రత్తగా మాట్లాడుకుంటారో. నేను మాట్లాడే మాట నా భార్యను గాయపరచకూడదు, నేను మాట్లాడే మాట నా భర్తను గాయపరచకూడదు అనే ఒక భార్యాభర్తలకు అర్థమైతే నిజంగా ఆ కుటుంబం ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా ఒకరినొకరు దూషించుకొని తిట్టుకొని అలాంటి కుటుంబాలుగా కనబడవు. ఈరోజు దేవుడు మాటల విషయంలో లెక్క అప్పగించాలా? మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలికే ప్రతి మంచి మాట అనలే. ఏ మాట? వ్యర్థమైన ప్రతి మాట గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి అపరాధువని తీర్పు పొందుతావు. ఇప్పుడు విమర్శ దినమున అంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడ దినాన ప్రతి ఒక్కరూ కూడా నోటితో వచ్చే ప్రతి వ్యర్థమైన మాట వస్తాయేమో, బూతులు, సరసోక్తులు, ప్రతి మాట కూడా కౌంట్. చాలా మంది అనుకుంటారు రికార్డ్ అవ్వట్లేదు అనుకుంటున్నారు. రికార్డింగ్ అవుతుంది. మనకే ఇంత రికార్డింగ్ టెక్నాలజీ ఉంటే యేసు ప్రభు దగ్గర లేదా దేవుని దగ్గర ప్రతి మాట కూడా ఏమన్నా అంత జీబీ ఉందా ఆయన దగ్గర? దేవుడి దగ్గర అంత జీబీ ఉందా? ఈరోజు ఇది ఫుల్ అయిపోద్ది, తర్వాత రికార్డింగ్ అవ్వదు.
కొన్నిసార్లు. కానీ దేవుని దగ్గర అలాంటి అవకాశమే లేదు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావో చిన్నప్పటి నుంచి, లేదా జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఏ మాట మాట్లాడుతున్నావు ప్రతిదీ రికార్డ్ అవుతుందండి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరుగుంటే మన జీవితంలో దేవుడి దగ్గర మోకరిల్లి ఈ దినమే, ఈ రాత్రే, అయ్యా నేను తప్పు చేశాను, కొన్నిసార్లు ఇలా మాట్లాడాను, కొంతమంది గురించి మాట్లాడాను తప్పుగా, దయచేసి నన్ను హృదయపూర్వకంగా క్షమించయ్యా అని మోకరిల్లితే క్షమించబడతావు. క్షమించబడిన తర్వాత మరలా ఎప్పుడు నువ్వు మాట్లాడకూడదు. ఎప్పుడు క్షమాపణ దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే, ఎప్పుడు క్షమాపణ ఒక వ్యక్తి ఎలా పొందుకుంటాడు? తప్పు చేశాడు, కరెక్టే. తప్పు చేసిన వ్యక్తి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్న తర్వాత మరలా తిరిగి ఆ తప్పు చేయకూడదు. మరలా చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళు లేరంటారా? దేవుడు చూడండి, తప్పు చేసిన తర్వాత తూచ్ అనుకునే భక్తి కాదు అది. ఒకసారి తప్పు చేస్తావు, కరెక్టే. కానీ ఒకసారి తప్పు చేసిన తర్వాత మరలా నేను దేవుడి దగ్గర క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు. క్షమించిన దేవుడు మరలా రెండోసారి నువ్వు తప్పు చేయకూడదు. చేశావు అనుకోండి, అది బుద్ధిపూర్వకమైన పాపం అవుతుంది. తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు, తెలిసి చేసిన దానికి ఎప్పుడు క్షమాపణ ఉండదు. అందుకే నీ మాటలు ఎలా ఉన్నాయి? లూకాసువార్త 4:22లో, లూకాసువార్త 4:22లో యేసు ప్రభు మాటలంట, ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి అని రాసుంటుంది అక్కడ. అంటే యేసు ప్రభు నోటి వెంట వచ్చే మాటలు ఎలా ఉన్నాయంట? దయ కలిగిన మాటలు. అమ్మా చూడండి, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ పట్టబడితే ఆయన మాట, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఇంకెన్నడను పాపము. వ్యభిచారంతో ఉన్న స్త్రీని చూసి అమ్మా అంటున్నాడండి. ఆయన మాటలు దయగల మాటలు. ఈరోజు మనమైతే మన మాటలు ఎలా ఉన్నాయి చూడండి. కొంతమంది కోపంగా, హార్ష్గా ఉంటారు. వాళ్ళ మాట తీరే అంత అంటారు. ఎప్పుడు కూడా మాట తీరు అంత అనకూడదు. మాట తీరుని మార్చుకోగలం మనం. జీవితాన్ని మార్చుకునే వాడికి మాట తీరు మార్చుకోవడం కష్టమేం కాదండి. నీ మాటలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో, ఎదుటివాడు నీతో మాట్లాడాలంటే భయపడుతున్నాడంటే ఆలోచించండి నీ మాటలు ఎలా ఉన్నాయో. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. సంభాషణ ఎప్పుడు ఎలా ఉండాలట? రుచి. ఉప్పు వేస్తే కూరకి ఎంత రుచి వస్తుందో, ఉప్పు లేకపోతే కూరకు రుచి ఉండదు. ఈరోజు కూరలో వేసిన ఉప్పు చాలా తక్కువ వేస్తారు. తక్కువ ఉప్పు కూర అంతటికి రుచినిస్తున్నట్టుగా నువ్వు మాట్లాడే దయగల మాటలు, నువ్వు నోటి నుంచి వచ్చే తక్కువ మాటలు ఎదుటివాడి జీవితంలో రుచి ఇవ్వాలండి. రుచికరంగా ఉండాలి. అంటే ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఒక సహోదరులు కుటుంబాలు కట్టేటట్లు నా మాటలు ఉండాలి. కుటుంబాలు కూలిపోయేటట్టు ఉంటాయి కొంతమంది మాటలు. వాళ్ళిద్దరి మధ్య ఎలా చిన్న మాట చెప్పాలి, వాళ్ళిద్దరిని ఎలా దూరం చేయాలి అన్న ఆలోచన విధంగా ఉన్నామా? ఇద్దరిని కలిపేటట్టుగా ఉండాలి, ఒక కుటుంబం నిలబెట్టేటట్టు ఉండాలి నీ మాట. అందుకే నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ నిజంగా రుచికరంగా ఉంటున్నాయా? లేదంటే నీ మాటలు బట్టి నువ్వు దేవునికి లెక్క ఖచ్చితంగా అప్పగించాలి. నోటి నుంచి వచ్చే ప్రతి వ్యర్థమైన మాట. అందుకే మనం ఇక్కడ మనలో ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి. బూతులు రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? నా నోటి వెంట బూతు మాట రాకుండా నేను చాలా జాగ్రత్త పడుతున్నానండి అనుకున్న వాళ్ళు మీలో ఉంటే ధన్యకరం. కొంతమంది సులభంగా బూతు మాటలు మాట్లాడతారు, మరి వ్యర్థమైన మాట వస్తుంది. ఆ నోటితో ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి పాటలు పాడుతారు, దేవుని స్తుతిస్తారు. ఏది ఆ నోటితోనే, బూతులు ఆ నోటితోనే. అందుకే దేవుడు నీ నోట నుంచి వ్యర్థమైన మాట ఎందుకు రాకూడదు అంటున్నాడంటే, ఆ నోటితో మీరు నన్ను స్తుతిస్తారు, ఆ నోటితోనే మీరు నాకు కీర్తనలు పాడుతారు, ఆ నోటితోనే మీరు బూతులు మాట్లాడతారా? ఆలోచించండి. అందుకోసం కనీసం ఇలా లెక్క అప్పగించాలనే ఉద్దేశంతో, భయంతోనైనా ఏం మాట్లాడడం మానేస్తారంటే, వ్యర్థమైన మాటలు మాట్లాడడం మానేస్తారనే ఉద్దేశంతో దేవుడు ఆశపడుతున్నాడండి మనందరి జీవితాల్లో. నీ నోట నుంచి ఎప్పుడు కూడా దయగల మాటలే ఉండాలమ్మా. ఎప్పుడు ఎవరి మీద కోపంతో, ద్వేషంతో, ఈర్షతో, అసూయతో ఎప్పుడు నీ మాటలు ఉండకూడదు. నువ్వు మాట్లాడేవంటే దయ చూపించే మాటలు. అది యేసు ప్రభు మాదిరి చూపిస్తున్నాడు మనందరికీ కూడా. నెంబర్ 3, లెక్క దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏం అప్పగించాలి క్రైస్తవుడు? ఖచ్చితంగా దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి మనం కానుక ఇచ్చే విషయంలో, మనందరికీ జీతం ఇచ్చేవాడు ఎవరు? గవర్నమెంట్ జీతం ఇచ్చినా ఆ గవర్నమెంట్ చేత జీతం ఇచ్చేటట్టు చేసింది ఎవరు? దేవుడు. ఉదాహరణ నిర్గమకాండం 12వ అధ్యాయం. ఇంతకీ దేవుడే ఇచ్చినట్టు ఎలా చూపించగలరని మీరు అడిగితే, నిర్గమకాండం 12వ అధ్యాయం చూపిస్తాను నేను.
నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు నుండి కానానికి వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ రాత్రి ప్రయాణంలో ఉన్నారు. చూడండి, నిర్గమకాండం 12:35-36. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. 36. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేశాను. ఇప్పుడు దేవుడు కలుగ చేశాడు, ఐగుప్తులు ఇచ్చేటట్టు వీళ్ళంతటా వీళ్ళే ఇచ్చారా? యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగ చేశాను గనుక వారు వారికి కావలసిన వాటిని, అంటే ఇచ్చేవాడు ఎవరమ్మా? ఒక వ్యక్తి ఇవ్వాలంటే అవతల వ్యక్తికి మనసు పుట్టాలి. ఈరోజు ఎవరి వ్యక్తి అయినా నాకు సహాయం చేయాలి అంటే దేవుడు ఆ వ్యక్తి హృదయంలో, అరే నువ్వు వెళ్ళి పలానా వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు, అవసరతల్లో ఉన్నారు అని దేవుడు నన్ను ప్రేరేపించగలిగితే నేను ఒక వ్యక్తికి సహాయం చేయగలను. అంతకుమించి లేకపోతే నేను ఇవ్వలేను. కాబట్టి జీతం ఇచ్చేవాడు, సమస్తము దయచేసిన వాడు ఎవరు అంటే మనకి దేవుడే. అలాంటి దేవునికి ఇచ్చే విషయంలో కానుక నువ్వు ఎలా ఇస్తున్నావు? చాలా మంది ఇక్కడికి వచ్చాకమ్మా ఎవరైనా అప్పటికప్పుడు ఆదివారం కానుకేస్తే అది తప్పు. అది తప్పు. ఎప్పుడు కానుక తెచ్చుకున్నప్పుడు ఇంటి దగ్గరే మీరు సిద్ధపాటు కలిగిన హృదయంతో ఇక్కడికి రావాలి. ఈరోజు ఎంత ఇస్తున్నారో మా నాన్న కొడుకుకి, కూతురికి, భార్యకి, తల్లికి, తండ్రికి ఇంటి దగ్గర ఉండాలి తప్ప ఇక్కడికి వచ్చి ఎగోరా నువ్వు ఇదిరా అన్న భావన రాకూడదు. ఎందుకు అంటున్నానంటే కొరింథీయులు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక. ఎందుకంటే ఈ విషయాలు మనకు తెలిస్తేనే చిన్న చిన్న పొరపాట్లు మనం దిద్దుకోగలం. 2 కొరింథీ ఏదో ఇచ్చేస్తున్నాను దేవుడికి అన్న భావనతో ఇవ్వకూడదు. ఇంటి దగ్గరే సిద్ధపాటు కలిగిన హృదయం ఉండాలంట. 2 కొరింథీ 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. అంటే సిద్ధమైన మనస్సు ఒకడికి ఇంటి దగ్గరే ఉండాలి. నేను ఎంత వేస్తున్నానో అన్న భావన. ఇక్కడికి వచ్చి గాబరాగా మన ఏ తండ్రి ఏ తల్లి అటువంటి ధోరణి ఉండకుండా భవిష్యత్తులోనైనా సిద్ధపాటు కలిగిన హృదయంతో నేను దేవునికి ఎంత వేస్తున్నానో అది ఇంటి దగ్గర నిశ్చయించుకొని ఇక్కడికి రావాలి. అలాంటి సిద్ధపాటు మనసుతో మీరు ఇస్తే అది దేవునికి ప్రీతికరం అంట. దేవునికి చాలా ఇష్టం ఆ కానుక. అయితే ఇప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు దేవునికి మనం ఇవ్వాలి అంటే దేవుడు నాకు ఇచ్చిన జీతంలో, జీతం ఇచ్చేవాడు ఎవరన్నాను? జీతం ఇచ్చేది దేవుడు కాబట్టి ఆ ఇచ్చిన దేవుడికి మరలా నేను కొంత ఇవ్వగలగాలి. వాస్తవానికి ఇచ్చేది ఆయన ఇచ్చిన దాంట్లో నేను కొంత భాగం ఇస్తున్నాను అంతే. దశమ భాగము కాకుండా ఈరోజు వర్ధిల్లిన కొలది ప్రతి క్రైస్తవుడు దేవునికి కానుక సమర్పించుకోవాలి. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు మంచి మాట అంటారండి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. అసలు ఈ దేవునికి కానుక సమర్పించడంలో మనం పొందుకునే ఫలం ఏంటో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, నేను ఈవిని అపేక్షించి ఎలాగో చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి, అంటే మీ లెక్కకు ఏమి రావాలి చూస్తారా? నీకు విస్తారమైన ఫలం రావాలంటే దేవుడికి నీకు ఇచ్చే విషయంలో, ఈరోజు డబ్బులు లెక్క అనుకోండి, డబ్బు చేతికి వస్తే దేవుడు కనబడ్డు. ఈ లెక్క నా చేతిలోకి వచ్చింది అనుకోండి, నాకు దేవుడు కనబడ్డు. ఆలోచించండి, విస్తార ఫలం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుడి ఇచ్చే విషయంలో నేను దేవునికి ఇవ్వగలగాలి. దావీదు అంటాడమ్మా, సమస్తము నీది అంటాడు ఆయన. దినవృత్తాంతాల గ్రంథం 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం చదివితే దావీదు యొక్క జీవితంలో, అయ్యా ఇచ్చేవాడు నీవు, సామర్థ్యం నాది కాదు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం నువ్వు. ఈరోజు మా బ్రతుకులు ఎంత బాగా బ్రతుకుతున్నామంటే ఇచ్చేది నువ్వు, పోషించేది నువ్వు. అలాంటి నీకు మాకున్న దాంట్లో కొంత ఇస్తున్నాం అంతే, అంతా ఇవ్వట్లే, కొంత. అందుకోసం ఇస్తే ఏమంటున్నారు పౌలు గారు? విస్తార ఫలము నువ్వు పొందుకుంటావు. ఏదో ఇవ్వడం వల్ల నష్టపోవడం కాదు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో విస్తార ఫలము ఆ వ్యక్తి పొందుకుంటాడండి. అందుకే దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మలాకీ గ్రంథం చూడండి, ఆ లెక్క విషయంలో మనకి చిన్న అర్థమవుతుంది. పాత నిబంధన చివరి పుస్తకమైన మలాకీ 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. ఎనిమిది నుండి చదువుతున్నాను. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితురి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక
దొంగిలితిరి. ఇవ్వాల్సిన భాగం కూడా ఇవ్వట్లేదటండి చాలా మంది. ఎంత దారుణం చూడండి. ఇశ్రాయేల్లో దేవునికి ఇవ్వాల్సిన ఆ దశమ భాగం వాళ్ళకి ఇచ్చిన చట్టం ఏంటి అమ్మ? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో దశమ భాగం ఎవరి సొమ్ము? లేవీకాండం 27:30 ఉంటుంది. తర్వాత మీరు చూడండి, లేవీకాండం 27:30 దశమ భాగం యెహోవా సొమ్ము అని రాసి ఉంటుంది. కనీసం దశమ భాగం దేవుని సొమ్ము అని అర్థమైనా చట్టం ఇచ్చిన ఆ ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవునికి ఇవ్వలేదంట. ఎంతో కొంత ఇసేస్తున్నారు, 100-200 అనుకోండి. ఈరోజు సంఘానికి వచ్చిన మనల్ని అడుగుతున్నాడు దేవుడు, నీకు వచ్చిన జీతం ఎంత? మీకు తెలుసు. మీకు ఎంత వస్తుందో అంతలో దశమ భాగానికి మించి మీ ఇంత పర్సంటేజ్ 10 అయ్యొచ్చు, 12 అయ్యొచ్చు, 14 అయ్యొచ్చు, మీరు ఎంత శాతం దేవునికి ఇస్తున్నారు? వర్ధిలను కూడా దేవునికి ఇవ్వగలుగుతున్నారా? ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, చెప్పాను కదా, చాలాసార్లు చెప్తూ ఉంటాను, కొంతమంది లోన్ల వల్ల ఇవ్వలేకపోతున్నారట. ఆ వ్యక్తిని అడిగితే చెప్తున్నాడు, అమ్మ లోన్ వల్ల నువ్వు ఇవ్వలేకపోయినా తప్పు నీదే, తప్పు నీదే. నా పిల్లల వల్ల ఇవ్వలేకపోతున్నా, నా పిల్లల చదువుల వల్ల ఇవ్వలేకపోతున్నా, తప్పు నీదే. అది ఎవరికైనా, నాకైనా. పిల్లల చదువులు నువ్వు వేరేలాగా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసిన తర్వాత నువ్వు చూసుకో, మిగతాది ఎంత ఉందో సరిపోద్దో లేదో. అది దేవుడు ఇచ్చే విషయంలో. ఎందుకు ఇంత జాగ్రత్త అంటే, దేవుడు ఇచ్చే విషయంలో ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి. చదవండి కిందకి 10వ వచనం 9. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే దేవునికి దశమ భాగం ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండేవాడు అమ్మా ఎవరు? ఆశీర్వదింపబడినవాడా? శాపగ్రస్తుడు. ఈరోజు చాలా కుటుంబాలు శాపగ్రస్తులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సింది ఎవరు. అందుకే ఎప్పుడు కూడా ఒకవేళ వారం డబ్బులు మీకు పొందుకుంటే వారం పేమెంట్సా, ఆ వారంగా నాకు ఎంత వస్తుంది, ఆ వారం జాగ్రత్తగా ఎప్పుడు లెక్కేసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు తగ్గకూడదు. ₹1 ఎక్కువే ఉండాలి తప్ప దేవునికి ఇవ్వాల్సింది ఎప్పుడు తగ్గకూడదు. అందుకోసం నాకు వారంకి ఎంత వస్తుంది, రెండో వారం ఎంత వచ్చింది, ఆ వారం వచ్చిన దాంట్లో ముందే తీసేసేయండి ఖచ్చితంగా. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడుంటాడు చెప్పమంటారా? కానుకలు పెట్టి దగ్గర ఉంటాడు యేసుప్రభు. ఈ రోజు కనబడకపోవచ్చు ఆదివారం, ఆ కానుకలు పోగు చేసేటప్పుడు ఆయన కనబడ్డు ఆత్మ సంబంధిగా. కానీ యేసుప్రభు కానుకలు పెట్టి దగ్గరే ఉంటాడు. ఎవరెవరు ఎంత వేస్తున్నారో తెలుసు. అరే వీడికి జీతం ఎంత ఇస్తున్నాను కదా, ఎంత వేస్తున్నాడు ఏంటి ఆయనకి తెలుసు. శాపగ్రస్తమైన జీవితం కోరుని తెచ్చుకోకూడదు ఎవరు. చూడండి 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడండి. దేవుని శోధించాలి. అయ్యా నీకు ఇచ్చాము, ఆయనకి ఇస్తే అమ్మా మనకి ఎప్పుడు లోటు ఉండదండి, ఆ నెలంతా సరిపోద్ది. అక్కడక్కడ ఇబ్బంది పడచ్చు, కానీ సమృద్ధికరమైన జీవితం అయితే దేవుడు ఇస్తాడండి. ఎప్పుడు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఆ కానుక చెల్లించాలి. నా మందిరపు నిధిలో తీసుకురండి, నా మందిరం బాగుండాలి, నా మందిర పరిచర్య బాగుండాలి. ఇది నా కోసమా దేవుని కోసమా? మరలా మన కోసమే. విధవరాల కోసమని, సంఘ నిర్మాణం కోసమని, సంఘ పరిచర్య కోసమని, సువార్త కార్యక్రమాల కోసమని ఆ మందిరం నిధిలోకి తెచ్చుకుని దేవుడు స్వార్థంగా అడగట్లే, మరలా కార్యక్రమాలన్నీ జరగాలి కదా. ఇలా చాలా మంది దొంగిలిస్తూ ఉన్నారు కనుక శాపగ్రస్తమైన జీవితం పొందుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది దగ్గర చూస్తానండి, నేను అడిగితే లోన్స్ అంటారు. లోన్స్ ఎవరికి ఉండవండి? ఎప్పుడు అమ్మా ఇది గుర్తుపెట్టుకోండి హృదయంలో, దేవునికి ఇవ్వాల్సింది ఎప్పుడు నేను ఇచ్చేయాలి. సామెతల గ్రంథంలో చూడండి, దేవునికి ఇచ్చింది మనకి ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం అనుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము ఎలా ఉంటుంది? కొట్లలో ధాన్యం సమృద్ధి అన్నాడు. ధాన్యం బస్తాలు ఉంటాయని కాదు, నీకు సమృద్ధిగా ఉంటుంది, నీకు లోటు ఉండదు, నీకు ఇబ్బందులు రావు, నీకు అన్ని కూడా దేవుడు చూసుకుంటాడు. నీ అవసరతలన్నీ కూడా ఏ రకమైన అవసరతలు అవసరమో దేవుడు చూస్తాడండి. దయచేసి గమనించండి, ఆయనకి ఇవ్వాల్సింది మాత్రం ఇచ్చేయాలి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం, యేసుప్రభు ఎక్కడ కూర్చుంటున్నాడో చూడండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41 చదువుదాం. చూసారా? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఎక్కడ కూర్చున్నాడు? కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేస్తున్నారు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. ఆయన తన శిష్యుల్ని పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే
ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆవిడ ఎన్ని కాసులు వేసిందండి? వాళ్ళ ధనవంతులందరూ చాలా ఎక్కువ వేశారు, కానీ అందరికన్నా ఈవిడేసిన 2 కాసులు ఎక్కువ వేసింది అంటాడు యేసుప్రభు వారు. ఎందుకు? వాళ్ళందరూ వాళ్ళకి కలిగిన దాంట్లో వేశారు, ఈవిడికి ఉన్నదే 2 కాసులు. ఆ 2 కాసులు ఇప్పుడు ఉద్దేశం అంతా ఒకటే. యేసుప్రభు మీరు కానుకేసినప్పుడు చూస్తాడని చెప్పడానికి ఉద్దేశం నాది. మనం వేసే ప్రతి కానుక ఎవరో చూడకపోయినా యేసుప్రభు చూస్తున్నాడు. నువ్వు ఎంత వేస్తున్నావో తెలుసు ఆయనకి, నువ్వు హృదయంలో ఎంత నిశ్చయించుకుని వేస్తున్నావో తెలుసు. మరి యేసుప్రభు చూస్తున్నప్పుడు ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన కానుక మందిరంలోకి తీసుకురాకపోతే, నాకు ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయంటే నీకున్న ఇబ్బందులు పెంచుకోకూడదు. ఎప్పుడు మనకున్న సమస్యలు పెరగకూడదు. అది ఏ రకంగా అయినా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నదానితో తింటాం. ఉన్నది కాదు, దేవుడు సమృద్ధికరమైన భోజనమే మనకు పెడతాడు. ఎక్కడ చేయి చాచే పరిస్థితి మనకు రానివ్వడండి. చివరిగా సహవాసి విషయంలో కూడా దేవునికి ఏం అప్పగించాలి? లెక్క అప్పగించాలి. ఉదయకాలం వీడియో చేశాను, ఇదొకటే. సహవాసి విషయంలో దేవునికి ఏం అప్పగించాలి? ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. సహవాసి విషయంలో ఎందుకు లెక్క అప్పగించాలి అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుతున్నట్టుగా 24-25 వచనాలు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలంటాడు. అమ్మ గమనించండి, సమాజంగా కూడుట ఏమవ్వాలి? మానేయాలన్నాడు. అమ్మ ఏమన్నాడు? హెబ్రీ గ్రంథకర్త ఏమన్నారు? మానక అన్నాడు. ఇప్పుడు సమాజంగా కూడుట మానక అంటే నువ్వు మానేస్తున్నావు అంటే లెక్క అప్పగించాలి. సమాజంగా కూడుట మానద్దు అన్నాడు, నువ్వు మానేస్తున్నావు. చాలా మంది ఆదివారం కూడా రాని వాళ్ళు ఉండొచ్చు. కొన్నిసార్లు ఖచ్చితంగా సమాజంగా కూడికలకి ఏం తెలుసా మనకి? ఆ నియామక కూటములు మంగళవారం ఉంటాయి, బుధవారం ఉంటాయి, లక్షవారం ఉంటాయి, శుక్రవారం ఉంటాయి. ఎప్పుడూ డ్యూటీలు ఉండవు కదా, ఎప్పుడూ డ్యూటీలు ఉండవు. ఏదో ఒక రోజు నీకు ఉంటుంది. సాయంత్రం టైంలో ఆ గంట సేపు రాలేకపోతున్నావే, గంట సేపు కూర్చోలేకపోతున్నావే నియామక కూటములకి. నిజం చెప్పమంటారా? విలాప వాక్యాలు చూడండి ఒకసారి. విలాప వాక్యములు 1వ అధ్యాయం, విలాప వాక్యములు ఇర్మియా గారు రాసిన విలాప వాక్యాలు 1వ అధ్యాయం చదువుకుందాం. 4వ వచనం చదువుతున్నాం చూడండి. నియామక కూటములకు ఎవరునూ, ఎంత బాగా చెప్పాడు చూడండి. అమ్మ ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఎవరు? మీరు చూడండి, ఎక్కువ శాతం ఎప్పుడు కనబడిన మనుషులే కనబడుతూ ఉంటారు తప్ప నియామక కూటములకు ఆ రోజు రాలేదు, ఈ రోజు రారు. నియామక కూటములకు ఎవరునూ రారు. నియామక కూటాలంటే ఏమనుకుంటున్నారు? ఆరాధన గురించి కాదు. వారంలో పెట్టబోయే మిగతా ప్రార్థనలు ఉంటాయి, షెడ్యూల్. మంగళ, బుధ, గురు, శుక్ర ఏవేవో క్లాసులు ఉంటాయి, వాటిని నియామక కూటాలు అంటారు. అంటే ఆ సంఘం ఏర్పాటు చేసుకుంది, ఈ రోజు ఈ కార్యక్రమం జరగాలి. ఆ నియామక కూటాలు ఆ రోజు కూడా ఎవరు వచ్చారో రాలేదా? ఎవరూ రారు. గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములనియు పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారు. అమ్మ యాజకులు ఏడుస్తుంటాడు, సువార్తికుడు బాధపడుతూ ఉంటాడు. ఏంటో ఎంత చెప్పినా రారు. ఆ యాజకుడికి ఏడుపు, కానీ ఆ గుమ్మాలన్నీ కూడా అంగలారుస్తున్నాయట, ఏడుస్తున్నాయి. ఏంటి ఎన్నిసార్లైనా నియామక కూటాలకు ఎవరు రారు? ఎందుకు దేవుని యొక్క నియామక కూటాలు రారు అంటే, రాకపోతే దేవుడు నేను లెక్క అడుగుతాను అంటాడు ఒక రోజున. సహవాసం విషయంలో ఈ నియామక కూటములకు ఎవరైతే రావట్లేదో ఒక రోజున దేవుడు లెక్క అడుగుతాడు. నీకు అవకాశం ఉండి రావట్లేదా? ఏం చేస్తున్నారు? ఆ కార్యక్రమాలన్నీ కూడా దేవునికి చెప్పుకోవాలి. సమాజముగా కూడితే ఎవరు మానేసినా, నియామక కూటాలకు ఎవరు మానేసినా, ఏదో ఒక రోజు మానేసాం అంటే అర్థం ఉంది, ఏదో డ్యూటీని బట్టి మానేసాం అంటే అర్థం ఉంది. కానీ చాలా మంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా రాని పరిస్థితి కనబడుతూ ఉంటది. జాగ్రత్త. సహవాసం విషయంలో దేవుడు ఖచ్చితంగా ఎందుకు లెక్క అడుగుతాడంటే, సమాజంగా కూడటం నేను మానొద్దన్నాను, మీరు మానేశారు, అందుకోసం మీరు నాకు లెక్క చెప్పాలంటాడు ఆయన. అసలు సహవాసంలో ఎందుకు కోరుకుంటారు చెప్పమంటారా? సహవాసంలో ఉంటేనే ఆత్మీయంగా నేను బలపడగలను, ఆత్మీయంగా నేను ఎదగలను. లోకంలో ఉన్నవాడు బలంగా ఉంటాడా? సంఘంలో ఉన్నవాడు బలంగా ఉంటాడా? అది తెలుసు. సంఘంలో ఉన్నవాడు బలంగా ఉంటాడు ఆత్మీయంగా. అందుకోసం సహవాసం అని దేవుడు ఏర్పాటు చేశాడండి.
అందుకే యోహాను పత్రికలో అంటాడు, మొదటి యోహాను పత్రిక 1:3 మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదంటాడు. మన సహవాసం ఇది. ఈ సహవాసానికి దూరం అయితే చాలా మంది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘముతో నీకు సహవాసం ఎలా ఉంది? సమాజముగా కూడట మానద్దు నన్ను మానితే ఒక రోజు లెక్క చెప్పాలి. ఏ విషయంలో మానేస్తావు? ఎందుకు మానేస్తావు? కారణం ఏంటి? ఖాళీగా ఉండి మానేసావా? ఉద్యోగాన్ని బట్టి మానేసావా? నియామక కూటాలకు ఎవరునూ రారు అన్నాడు. నిజంగా ఆ రోజున యాజకులట ఏడుస్తూ ఉన్నారట, అరే ఎవరు ఎందుకు రావట్లేదు? ఆత్మీయ కుటుంబాలు బాగుంటాయి. అమ్మ ఎవరిని అడిగినా నేను అన్ని కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశం నా ఉద్దేశం. ఒక కుటుంబం దేవునికి దూరం అయిందంటే బాధ కలుగుతుంది, కానీ వాళ్ళకి ఏం చేయగలం? వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు రారు. ఆత్మీయ కుటుంబం పతనం అయిపోతే ఏ సేవకుడికి ఇష్టం ఉంటుందో చెప్పండి? అన్ని కుటుంబాలు సంతోషంగా సంఘంలో ఉండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి. ఇంకో విషయం చెప్పమంటారా? తల్లిదండ్రులుగా మీరు బాగుంటేనే బిడ్డల జీవితాలు బాగుంటాయి. ఈ రోజు మనం చెప్తున్నా, మరలా కళ్ళ ముందు చిన్నపిల్లలే, రేపు పొద్దున ఎదిగిన తర్వాత ఎంతమంది మన మాట వినకుండా మారిపోతారో. ఎంతమంది పిల్లలు ఎదిగినప్పుడు తర్వాత మారిపోకుండా ముందే జాగ్రత్తలు పడితే ఆ కన్నీరు మనకు రాదు. దేవుడు చెప్పే విషయం కూడా అదే. సహవాసంలో మీరుండాలి, మీ పిల్లలు పెరిగితే మంచి వాతావరణంలో పెరుగుతారండి వాళ్ళు. కాబట్టి సహవాసం విషయంలో మనం లెక్క అప్పగించాలి. హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుకుందాం చూడండి. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రెండవ వచనం చదువుతున్నాను చూడండి అమ్మా. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాక్యం వినడానికి వచ్చాం. ఇప్పుడు వాక్యం విన్నాం, బయటికి వెళ్ళి లోకంతో స్నేహం చేస్తారనుకోండి, ఇప్పుడు వాక్యం పనిచేస్తుందా? విశ్వాసులతో కలిసి ఉంటేనే వాక్యం పనిచేస్తుంది అంటున్నాడు. లేదంటే ఇప్పుడు వాక్యం బాగానే విన్నారు, ఇక్కడ బయటికి వెళ్ళి నీ సహవాసం అంతా కూడా లోక సంబంధులతో, లోకస్తులతో, అన్యులతో అయితే వాక్యం అనేది నిష్ప్రయోజనం అయిపోద్ది, ఉపయోగం లేదు. ఎందుకు? వాళ్ళని చూస్తుంటావు, వాక్యం అయితే విన్నావు కానీ బ్రతుకు మారదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తిరిగేది ఆ గ్యాంగ్తోనే, వాళ్ళతోనే ముచ్చట్లు, వాళ్ళతోనే ముసలమ్మ ముచ్చట్లు, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటే ఎంత వాక్యం విన్నా ఇక్కడికి వచ్చి ఆ వాక్యం నీలో ఫలించదు. విశ్వాసులతో కలిసి ఉండలేదట. గమనించండి, పాత నిబంధన కాలంలో మోషే పంపించినప్పుడు 12 మందిని పంపించాడు, వేగుల వారిని. కానాను చూసి రమ్మంటే అమ్మ 10 మంది ఏ సమాచారం తెచ్చారు? చెడ్డ సమాచారం తెచ్చారు. ఇద్దరు యెహోషువ, కాలేబు మంచి సమాచారం తెచ్చారు. అయితే ఈ ఇద్దరితో ఆ 10 మంది కలిసిరా కలవలేదా? కలవరు. 10 మంది కూడా గొప్ప వాళ్ళే, కానీ గోత్రాల్లో పెద్దల్ని తీసుకున్నాడు. కానీ ఈ 10 మంది కూడా ఈ మంచి సమాచారం తెచ్చిన వాళ్ళతో కలవలే. అంటే నేను అంటాను, విశ్వాసులుగా ఈ 10 మంది ఇద్దరితో కలిసి ఉంటే బాగున్నాం, ఆ 10 మంది కూడా బ్రతుకుదురు. ఈరోజు యెహోషువ, కాలేబు తప్ప ఆ మిగతా 10 మంది నామరూపాలు లేకుండా పోయారు. ఆ 10 మంది కాదు, ఆ 10 మందిని బట్టి ఎన్నో లక్షల మంది అరణ్యంలో రాలిపోయారు. అంటే విశ్వాసులతోనే కలిసి ఉండాలి. నిజంగా యెహోషువ, కాలేబు మంచి విశ్వాసులు. అలాంటి వాళ్ళతో తిరిగితే, అలాంటి వాళ్ళతో ఉంటే ఆ 10 మంది బాగుపడేవాళ్ళు. అందుకే అంటున్నారు, సహవాస విషయంలో లెక్క అప్పగించాలా? ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. ఈరోజు విశ్వాసిగా లెక్క అప్పగించాలని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధత విషయంలో నీ లెక్క ఎలా ఉంది? నీ హృదయం పరిశుద్ధత కలిగి ఉన్నావా? పాపం ఉందా? మాటలు ఎటువంటి మాటలు వస్తున్నాయి నోటి వెంట? ప్రతి వ్యర్థమైన మాట అమ్మ నోటికి ఎప్పుడు కూడా దావీదు అంటాడు 39వ కీర్తనలో, నా నోటికి చిక్కం పెట్టుకుంటాడట. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, నోటికి కళ్ళెం అంటాడు. చిక్కము, కళ్ళెము. ఎందుకంటే ఈ నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. మీరు ఎప్పుడు గమనించండి, ఎవరైతే తక్కువ మాట్లాడతారో ఆ వ్యక్తికి విలువ ఉంటుంది. ఎప్పుడైనా ఇది జనరల్, ఇది తక్కువ మాట్లాడినోడికి విలువ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, లోడ మాట్లాడుతున్నాను అనుకోండి, వాడికి ఎప్పుడు విలువ ఉండదు, వాడి విలువను వాడే తీసేసుకుంటాడు. మీరు ఎంత తక్కువ మాట్లాడండి, మీ విలువ అంతగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు మాట దయగల మాటలు వచ్చాయి. అలాంటి దయగల మాటలు రావాలి. ఒక కుటుంబాన్ని కట్టే మాటలే నా నోటికి రావాలి. ఒక భార్యాభర్తలు కట్టబడడానికే నా నోటి మాటలు రావాలి తప్ప వారిద్దరు విడిపోవడానికో, దూరం అయిపోవడానికో, పడిపోవడానికో ఎప్పుడు మన మాటలు ఉండకూడదండి. సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు రుచినిస్తున్నట్టుగా, ఆ కూర అంతటికి రుచినిస్తున్నట్టుగా ఈరోజు నా సంభాషణ సంఘమంతటికి
నా సహోదరులందరికీ రుచినిచ్చినట్టుగా ఉండాలి నా మాటలు. దేవునికి ఇచ్చే విషయంలో ఖచ్చితంగా ఇంటి దగ్గరే సిద్ధపాటు హృదయంతో ఆదివారం ఇక్కడికి వద్దాం. ఆ కానుక ఇంటి దగ్గరే సిద్ధపాటు హృదయంతో నేను ఇవ్వాలి. విస్తార ఫలం పొందుకుంటామన్నాడు. కానుకలు పెట్టి దగ్గర మీరు వేసే ప్రతి కానుక ఎవరు చూస్తారు? యేసు ప్రభు వారు ఖచ్చితంగా చూస్తారు. వీడికి వచ్చిన జీతం ఏంటి, వీడు వేస్తున్న డబ్బులేంటి. శాపగ్రస్తమైన జీవితం కోరుని తెచ్చుకోకూడదు. నేను తెచ్చుకోకూడదు. మీకు ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, బాధలున్నా, అమ్మ అవన్నీ దేవునికి ఇచ్చిన తర్వాత 10,000 మిగిలిందా, 10,000 తింటాను. కూర లేదా, లేకపోయినా పర్వాలే. ఆ రోజు కష్టంగా ఉందా, ఏదుంటే అదే. ఆ భావంతో మీరు ఎదగండి. దేవుడు ఇచ్చే విషయంలో లెక్క అడిగినప్పుడు నేను ధైర్యంగా నిలబడగలను దేవుని ముందు. సహవాస విషయంలో కూడా దేవుడు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. చివరిగా ఒక మాట ప్రార్థన చేసుకుందాం. చివరిగా ఒక మాట, ఆమోసు గ్రంథం చివరి మాట, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. అధ్యాయం 12వ వచనం చదువుతాను. చివరి మాట, చివరిగా, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. అమ్మ, దేవుని సన్నిధిని కనబడడానికి ఏమవ్వాలి? అదే సహవాస విషయంలో లెక్క అడుగుతాడు కాబట్టి అందరినీ కూడా ఏమంటాడంటే మీరు దేవుని సన్నిధిలో కనబడడానికి ఏమవ్వాలి? సిద్ధపాటు ఉండాలి. నేను ఎప్పుడు దేవుని మందిరంలో ఉండడానికి సిద్ధపడాలి. పాము గురించి ఒక మాట చెప్పాను, మీరు విన్నారో లేదో. పాము సంవత్సరానికంటే పాము ఉంటది కదా, తన కుబుసం ఉంటది కదా, ఆ కుబుసం పై చర్మాన్ని సంవత్సరానికి సుమారు 7-8 సార్లు తీసేసుకుంటది. చర్మం పైది తీసేస్తుంది, కానీ అదే విషయం తన లోపల, దాని స్వభావం కూడా మారదు. లోపల మారదు, బయటికి మాత్రం 7-8 సార్లు పొరలు వచ్చేస్తుంటాయి పాముకి. మనిషిగా ఈరోజు నూతనత్వం పొందుకున్న క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, ఎప్పుడు కూడా నూతన పరచబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతాడమ్మా. రక్షణ పొందిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా నువ్వు లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నావంటే నువ్వు పాములాగా పైనే మారావు తప్ప ఎక్కడ మార్పు రాలేదు. నీ అంతరంగంలో మార్పు రాలే. బాహ్య మార్పు వచ్చింది తప్ప, బహిరంగమైన మార్పు కలిగింది తప్ప శరీరంలో. అంతరంగంలో మార్పు వచ్చిన వాడు లోకంలో ఉండడానికి ఇష్టపడ్డు, దేవుని సన్నిధిలో ఉండడానికే ఇష్టపడతాడు. అందుకే ఆమోస్ అన్నాడు, మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అన్నాడు. జాగ్రత్త. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవునికి మనం ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. ఆ లెక్క అప్పగించే విషయంలో అనేకం ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధత విషయంలో, మాటల విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, సహవాస విషయంలో దేవుడు ఖచ్చితంగా నన్ను లెక్క అడుగుతాడు. అలాంటి లెక్కలు అడిగే దేవుని విషయంలో మనము తల దించుకునే వారిగా కాకుండా తల ఎత్తుకుని, అయ్యా నువ్వు ఎలా కోరుకుంటున్నావో అలా నేను బ్రతుకుతున్నానని తల ఎత్తుకునే స్థాయిలో మనం ఉండాలి. మన దేవుడు తల ఎత్తుకునేటట్టుగా మనం చేయగలగాలి. అంత ధన్యకరమైన స్థితిని మనం అందరం పొందుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మీ మనవి చేస్తున్నాను. అందరికీ వందనములండి.